స్ట్రాబెర్రీలు అంటే ఇదివరకు ఎక్కడో చలి ప్రదేశాల్లోనే పండుతాయి అనుకునేవాళ్ళం అండి. ఇప్పుడు రకరకాల గ్రూప్స్, నర్సరీస్ వీటి వల్ల మన గార్డెన్లో కూడా మనం స్ట్రాబెర్రీలు పెంచుకునే అవకాశం ఈజీగా వస్తుందండి. 1, 2 మొక్కలు పోయినా మొత్తానికి అంటే 10 మొక్కలు తెచ్చామండి. ఆ 10 మొక్కల్లోనూ 5 మొక్కలు బాగానే ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్లో పెట్టామండి ఈ స్ట్రాబెర్రీ మొక్కలు. మెల్లిగా పూత వస్తుంది కదా, ఆ చుట్టూ మళ్ళీ ఆ మట్టి టచ్ అయిందనుకోండి, ఆ పూత అది కూడా సరిగ్గా ఆ కాయ రావడం ఇవన్నీ జరగవండి. అందుకని చెప్పేసి చుట్టూ ఊక వేస్తున్నా. ముందుగా చిన్న చిన్న ఈను పొలాలకి మొక్కలు కట్టేశానండి. ఆకులు అవి మట్టికి టచ్ అయినా కానీ గమ్మున డ్యామేజ్ అయిపోతుందండి. వాటరింగ్ చేసినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి. కొమ్మ కదలకుండా కోయాలి పువ్వులు అని సామెత ఉంటుంది చూసారా, అలాగా ఇక్కడ మొక్క తడవకుండా జాగ్రత్తగా వేరుకి తగిలేలాగే ఆ వేర్లు కూడా పైనే పెట్టాలండి. కింద వేర్లు దగ్గర ఆనుకుని వస్తాయండి ఆకులు. అందుకని వేర్లు మునిగిపోకుండా జాగ్రత్తగా నాటుకోవాలి. ఆకులు పరుచుకున్నట్టుగా బయటకు వచ్చి ఆ పూత పిందె కూడా కొంచెం కుండీకి ఇవతలగా వచ్చిందనుకోండి, హెల్తీగా పెరుగుతాయి. ఏమాత్రం కొంచెం మట్టి టచ్ అయినా కానీ అవి కుళ్ళిపోతాయండి త్వరగా. అందుకని మనం ఎండాకులు కానీ ఊక కానీ ఇటువంటివి ఏవో ఒకటి వేసుకున్నాం అనుకోండి, మొక్క డ్యామేజ్ కాకుండా ఉంటుందండి. అలాగే ఈ స్ట్రాబెర్రీస్కి పూత అది వస్తున్నప్పుడు కొంచెం పోషకాలు కూడా ఇచ్చుకోవాలి. నేను ఓడబ్ల్యూడిసిలో మొత్తం ఈ పచ్చిరేయులు, కాయగూరల తుక్కు, పుల్ల మజ్జిగ ఇవన్నీ వేసేసి ఫెర్మెంట్ చేసి ఉంచానండి. అది ఇచ్చాను. అలాగే ఎండాకులు కూడా తీసేస్తూ ఉండాలండి. అది తీసినప్పుడు కూడా మనం బలవంతంగా లాక్కూడదు. అవి ఎంతవరకు మనకి చేతికి ఆటోమేటిక్గా ఊడి వచ్చేస్తాయో అంతవరకే తీయాలండి. ఏమాత్రం మనం ఆ మొక్కకి కొంచెం ఇబ్బంది కలిగించినా డ్యామేజ్ అయిపోతుంది. అసలే చూశారు కదా ఎంత అర్భకంగా ఉందో. మన గార్డెన్లో రకరకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి. వాటితో పాటు ఇలాగ కొన్ని కొత్త రకం మొక్కలు స్ట్రాబెర్రీస్, అది ఈ మధ్య నేను వట్టివేరు మొక్క కూడా వేశానండి. ఇక్కడేమో హిమాలయన్ పుదీనా. మనం ఆ మొక్కలకి అక్కడి వాతావరణం కల్పించడం అన్నది అంత ఈజీ కాదనుకోండి. కాకపోతే మన జాగ్రత్తల్లో మనం ఉంటూ ఉంటే ఎంతో కొంత దిగుబడి వస్తుంది కదండి. అక్కడైతే మామూలుగా శీతల ప్రదేశాల్లో అయితే స్ట్రాబెర్రీస్ చక్కగా గుత్తులు గుత్తులుగా విరక్కాసేస్తాయి. మనకు కనీసం ఒక మొక్కకి ఒక 7-8 కాయలు వచ్చినా చాలు కదండి. అందుకనే జాగ్రత్తగా ఊక వేస్తున్నానమాట. ఆ మొదలకు కూడా టచ్ అవ్వకుండా మొదలకి కొంచెం దూరంగా ఉండేలాగా సర్దుతున్నాను. ఇలాగ మనం స్ట్రాబెర్రీ మొక్కలు లాంటివి తెచ్చుకున్నప్పుడు అండి కొంచెం మనం ఎక్స్ట్రా కేర్ పెట్టాలండి. మనం ఇన్ని తిప్పలు పడి ఆ మొక్కల్ని పెంచుతున్నప్పుడు అండి ఏవో 4 కాయలు కాసినాయి అనుకోండి, మనకు కూడా సంతోషంగా అనిపిస్తుంది కదండి.